ఫైనల్లీ మాస్ డిస్ట్రక్షన్ మోడ్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది గాయస్. మనం ఇప్పటి వరకు చూసిన పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ అన్ని ఒక సైడ్, కానీ జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్, ఈ డ్రాగన్ గ్లిమ్స్ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ బీచ్ లాగా కనిపిస్తుంది. 4 minutes 28 seconds రన్ టైం ఉన్న ఈ గ్లిమ్స్ నార్మల్ బర్త్డే వీడియో కాదు. మేకర్స్ డైరెక్ట్ గా ఒక బ్లడీ వరల్డ్ ని ఓపెన్ చేశారు. స్మోక్ తో నిండిన బార్డర్స్, ఓపియం ఫీల్డ్స్, బ్లడ్ సోక్ డిజర్ట్స్, ఇల్లీగల్ ట్రేడింగ్ సిండికేట్స్, రూత్లెస్ అసాసియన్స్ అండ్ కంప్లీట్ గా ఫియర్ మీద రన్ అయ్యే ఎంపైర్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ గ్లిమ్స్ లో సింగిల్ సీన్ కూడా ర్యాండమ్ కాదు. ఎవ్రీ ఫ్రేమ్ లో హిడెన్ సింబాలిజం ఉంది. షిప్ షాట్స్ నుంచి పాపీ ఫ్లవర్స్ విజువల్స్ వరకు, ఓల్డ్ వరల్డ్ మ్యాప్స్ నుంచి బ్యాటిల్ ఫీల్డ్ క్రాప్సెస్ వరకు అన్ని కంప్లీట్ స్టోరీ బ్యాక్ బోన్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆల్రెడీ మనకు తెలుసు. కేజీఎఫ్ లో గోల్డ్ ని వార్ గా చూపించాడు. సలార్ మూవీలో పవర్ ని కింగ్డమ్ గా మార్చాడు. కానీ ఇప్పుడు డ్రాగన్ లో ఓపియం ట్రేడ్ ని డైరెక్ట్ గా గ్లోబల్ బ్లడ్ బిజినెస్ లాగా ప్రెజెంట్ చేస్తున్నాడు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ యాస్ లూగర్. ఈ గ్లిమ్స్ తర్వాత ఫ్యాన్స్ కి ఒక క్లారిటీ వచ్చింది. ఇది హీరో రోల్ కాదు, ఇది సర్వైవల్ రోల్ కాదు, ఇది డైరెక్ట్ గా ఒక మాస్టరైజ్ స్టోరీ. మరి ఈ వీడియోలో మనం గ్లిమ్స్ స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు ప్రతి సెకండ్ లో మేకర్స్ ఏం చూపించారో, హిడెన్ స్టోరీ క్లూస్ ఏంటి, ఎమోషనల్ సెటప్ ఏంటి, విలన్స్ ఎవరు, ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ యాక్చువల్ గా ఏంటి, లోగర్ క్యారెక్టర్ డెప్త్ ఏంటి, అండ్ ఆడియన్స్ కంప్లీట్లీ మిస్ చేసిన అబ్జర్వేషన్స్ ఏంటి, ఇలా ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డీసీ మరియు టాలీవుడ్ బ్రేక్ డౌన్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కామిక్ మ్యాజిక్. మీ అప్డేట్స్ ఇక్కడే. ఇంకా వీడియోలోకి వస్తే ముందుగా మనం ఈ మూవీలోని క్యాస్ట్ అండ్ క్రూ, అలాగే బడ్జెట్, రిలీజ్ డేట్ అండ్ ఓటీటీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. డ్రాగన్ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ గా పీరియడ్ యాక్షన్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో తీస్తున్నారు. లీడ్ రోల్ లో జూనియర్ ఎన్టీఆర్ యాస్ లూగర్ అనే బ్రూచువల్ అసాసిన్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఈ రోల్ ఆల్రెడీ సోషల్ మీడియాలో కంప్లీట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫీమేల్ లీడ్ గా రుక్మిణి వసంత్ ఎమోషనల్ లేయర్ రోల్ లో కనిపిస్తున్నారు. అనిల్ కపూర్ పవర్ఫుల్ ఇండియన్ నార్కోటిక్స్ బ్యూరో ఆఫీసర్ రఘువీర్ రాథోడ్ రోల్ లో కనిపిస్తున్నారు. బీజు మీనన్, అశుతోష్ రాణా, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, సిద్ధాంత్ గుప్తా, అంశుమ్ పుష్కర్, శత్రు, ప్రభాస్ శ్రీను అండ్ శివ ఎన్సెంబుల్ క్యాస్ట్ లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎవరంటే నందమూరి కళ్యాణ్ రామ్, కోసరాజ్ హరికృష్ణ, నవీన్ ఎరినేని, వై రవిశంకర్. ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ బ్యానర్స్ వచ్చేసి ఎన్టీఆర్ ఆర్ట్స్, అలాగే మైత్రి మూవీ మేకర్స్. ఈ మూవీకి రవి బసు మ్యూజిక్ హ్యాండిల్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ వచ్చేసి భువన్ గౌడ, ఎడిటింగ్ వచ్చేసి ప్రణవ్ శ్రీ ప్రసాద్. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ నియర్లీ 500 crores నుంచి 600 crores మధ్యలో ఉంటుంది. ఈ మూవీ యొక్క స్టోరీ హ్యూజ్ స్కేల్ లో 2 parts సాగాగా మౌంట్ చేస్తున్నారు కాబట్టి ఈ బడ్జెట్ 10 parts మీద స్ప్రెడ్ అయ్యింది. ఫస్ట్ పార్ట్ యొక్క మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసి June 11, 2027. ఈ మూవీ యొక్క జన్ వచ్చేసి ఇది ఒక ప్యూర్ యాక్షన్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ విత్ ఎమోషనల్ వార్ బ్యాక్ డ్రాప్. ఈ మూవీ యొక్క అఫీషియల్ స్టోరీ అవుట్లైన్ ఏంటంటే, అఫీషియల్ అవుట్లైన్ ప్రకారం స్టోరీ 1969 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. చైనా, భూటాన్, ఇండియన్ బార్డర్స్ మధ్య ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ రీజియన్ లో వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ ఓపియం బిజినెస్ ఆపరేట్ అవుతుంది. 1947 లో బ్రిటిష్ మెంబర్స్ ఇండియాను వదిలేసి వెళ్లిపోయాక వాళ్ళతో పాటు ఒక మ్యాసివ్ ఇల్లీగల్ ఎంపైర్ ని కూడా వదిలేసి వెళ్లారు. ఆ ఎంపైర్ ఫౌండేషన్ ఏంటంటే ఓపియం. ఈ ఓపియం ట్రేడ్ మీద ఎంటైర్ నేషన్స్, స్మగ్లర్స్, సిండికేట్స్, మెర్సనరీ గ్రూప్స్ అండ్ గవర్నమెంట్స్ వాచ్ చేస్తూ ఉంటాయి. అక్కడే ఎంట్రీ ఇస్తాడు మన లూగర్, ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి అసోసియేషన్ ఇన్ చీఫ్. కానీ ఈ క్యారెక్టర్ సింపుల్ కాంట్రాక్ట్ కిల్లర్ కాదు, కంప్లీట్ గా ఫియర్ మీద బిల్డ్ అయిన వార్ మిషన్. మూవీ ఎమోషనల్ గా కనెక్టెడ్ లీవ్స్ గురించి ఉంటుంది. డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ గన్స్, డిఫరెంట్ పొలిటికల్ సిస్టమ్స్, కానీ అందరినీ కనెక్ట్ చేసి సింగిల్ థింగ్, బ్లడ్ బిజినెస్. ఇప్పుడు మనం ఈ గ్లిమ్స్ యొక్క బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుందాం. ఓపెనింగ్ డార్క్నెస్ అండ్ సౌండ్ డిజైన్. గ్లిమ్స్ స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ కంప్లీట్ డార్క్నెస్ ఉంటుంది. విజువల్స్ కన్నా ముందు సౌండ్ డిజైన్ డామినేట్ చేస్తుంది. సి అంబాసియన్ డిస్టెంట్ వార్ అట్మాస్ఫియర్, మెటల్ క్రాక్స్, బ్యాక్గ్రౌండ్ లో హాంటింగ్ ట్రైబల్ టోన్ ఉంటుంది. ప్రశాంత్ నీల్ మూవీస్ లో బిగినింగ్ ఆల్వేస్ వరల్డ్ మూడ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇక్కడ కూడా అదే టెక్నిక్ యూస్ చేశారు. ఆడియన్స్ ని డైరెక్ట్ గా సివిలైజ్ వరల్డ్ నుంచి ఇల్లీగల్ ఎంపైర్ అట్మాస్ఫియర్ లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు మనం ఏన్షియన్ షిప్స్ ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాసివ్ షిప్స్ సీ లో మూవ్ అవుతాయి. చాలా మంది అది సింపుల్ హిస్టారికల్ సెటప్ అనుకున్నారు, కానీ అది కంప్లీట్ గ్లోబల్ ట్రేడ్ సింబాలిజం. నా అబ్జర్వేషన్ ప్రకారం మేకర్స్ ఇండైరెక్ట్ గా ఆపియం బిజినెస్ రూట్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సీరూస్ ద్వారా డ్రగ్స్, వెపన్స్ అండ్ ఇల్లీగల్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నాయని ఇది ఒక క్లూ. షిప్స్ స్లోగా మూవ్ అవ్వడం డిలిబరేట్. ఈ బిజినెస్ సెంచరీస్ నుంచి
నుంచి రన్ అవుతుందని ఫీలింగ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఓపియం పాపీ ఫ్లవర్స్ గురించి చూద్దాం. వైట్ అండ్ పింక్ పాపీ ఫ్లవర్స్ క్లోజ్అప్ షాట్స్ వస్తాయి. ఈ గ్లిమ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సింబాలిక్ షాట్ ఇది, ఎందుకంటే ఎంటైర్ మూవీ బ్యాక్ బోన్ ఇదే. ఫ్లవర్స్ సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ గా చూపించడం ఇంటెన్షనల్. అవుట్ సైడ్ బ్యూటీ, ఇన్సైడ్ డిస్ట్రక్షన్. ఎగ్జాక్ట్లీ ఆపియం బిజినెస్ లాగా పాపీ ఫ్లవర్స్ మీద సన్లైట్ సాఫ్ట్ గా పడటం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డార్క్ గా ఉండడం కాంట్రాస్ట్ క్రియేట్ చేస్తుంది. మేకర్స్ చెప్పేది ఏంటంటే ఈ బిజినెస్ ప్రాఫిట్స్ బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి కానీ రూట్స్ మొత్తం బ్లడ్ తో ఫిల్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రొడక్షన్ లోగోస్ డార్క్ టెక్స్చర్ గురించి చూద్దాం. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లోగోస్ డస్టీ మెటాలిక్ టెక్స్చర్ లో కనిపిస్తాయి. ఈ టెక్స్చర్ నార్మల్ స్టైల్ కాదు, లుక్స్ ఆల్మోస్ట్ రస్టెడ్. అంటే వరల్డ్ ఆల్రెడీ వైలెన్స్ తో డికే అయిపోయిందని విజువల్ టోన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వరల్డ్ మ్యాప్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓల్డ్ వరల్డ్ మ్యాప్ విజువల్ రిపీటెడ్లీ కనిపిస్తాయి. ఈ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాప్ లో డిఫరెంట్ రీజియన్స్ హైలైట్ అవ్వడం బట్టి బిజినెస్ లోకల్ కాదని క్లారిటీ వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, ఇండియన్ బార్డర్స్, సౌత్ ఈస్ట్ ఏషియా ట్రేడ్ రూట్స్ ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేస్తున్నారు. వన్ అబ్జర్వేషన్ ఏంటంటే కెమెరా మ్యాప్ మీద స్లోగా ట్రావెల్ అవుతుంది. అది స్టోరీ టైమ్ లైన్ జియోగ్రఫిక్ కాంప్లెక్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ లాంగ్వేజ్ లో మ్యాప్స్ అంటే పవర్ మూవ్మెంట్ సింబాలిజం అని చెప్పొచ్చు. ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ ఉగ్రం, కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 సలార్ రిఫరెన్సెస్ వస్తాయి. మేకర్స్ డైరెక్ట్ గా ఆడియన్స్ కు వార్నింగ్ ఇస్తున్నారు. యు ఆల్రెడీ నో దిస్ మ్యాన్ బిల్డ్స్ వాయిలెంట్ వరల్డ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సడన్ గా హెవీ ప్రీషియస్ మోడ్ లోకి షిఫ్ట్ అవుతుంది. ద ట్రాన్సిషన్ ఇట్ సెల్ఫ్ టెన్షన్ బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు మనం రుక్మిణి వసంత్ గారి షాట్ గురించి చూద్దాం. రుక్మిణి వసంత్ ఎమోషనల్ క్లోజ్అప్ లో వస్తుంది. చాలా సాఫ్ట్ లైటింగ్ యూజ్ చేశారు. ఎంటైర్ గ్లిమ్స్ లో వాయిలెన్స్ డామినేట్ చేస్తుంది. నా థియరీ ప్రకారం తన క్యారెక్టర్ లూగర్ హ్యుమానిటీకి ఫైనల్ ఎమోషనల్ కనెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐస్ లో ఫియర్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంటే ఆల్రెడీ వార్ కాన్సిక్వెన్సెస్ తన లైఫ్ ని డిస్ట్రాయ్ చేశాయని ఒక హింట్ అయి ఉండొచ్చు. లేకుంటే సలార్ సినిమాలో శృతి హాసన్ గారు సలార్ క్యారెక్టర్ ఎలా అయితే ఎలివేట్ చేశారో అలానే ఇక్కడ కూడా రుక్మిణి వసంత్ గారు ఈ లూగర్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మనం వింటేజ్ కార్స్ అలాగే స్మగ్లింగ్ రూట్ సెటప్ గురించి మాట్లాడుకుందాం. ఓల్డ్ వెహికల్స్ కాన్వే షాట్ వస్తుంది. ఈ వెహికల్స్ యొక్క పొజిషనింగ్ చూస్తే మిలిటరీ ట్రాన్స్పోర్ట్ లా కాకుండా ఇల్లీగల్ సిండికేట్ మూవ్మెంట్ లా కనిపిస్తుంది. డస్ట్ రోడ్స్, ఆర్మర్డ్ ఎసార్ట్స్, ఓల్డ్ ఆర్కిటెక్చర్ అన్ని పీరియడ్ ఆథెంటిసిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. వన్ హిడెన్ డీటెయిల్ ఏంటంటే రోడ్స్ ఆల్మోస్ట్ ఎంటీగా ఉంటాయి. ఫియర్ కంట్రోల్ టెరిటరీస్ లో నార్మల్ సివిలియన్స్ మూవ్మెంట్ ఉండదని ఇండికేషన్. ఇప్పుడు మనం బాబీ సర్కార్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాం. నియోన్ రెడ్ బ్లూ లైట్ లో బాబీ సర్కార్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. ఈ షాట్ కంప్లీట్ గా మాఫియా లాంగ్ వైప్ ని ఇస్తుంది. కాస్ట్యూమ్ అండ్ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఈ క్యారెక్టర్ సిటీ సైడ్ ఆపరేషన్స్ హ్యాండిల్ చేసి బ్రోకర్ ఆర్ బ్లాక్ మార్కెట్ కింగ్ పింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. లైట్నింగ్ రెడ్ బ్లూ కాంబినేషన్ ఇంటెన్షనల్. రెడ్ ఈక్వల్స్ టు బ్లేడ్, బ్లూ ఈక్వల్స్ టు కోల్డ్ క్యాల్కులేషన్. అంటే ఎమోషనల్ గా కాకుండా బిజినెస్ మెంటాలిటీతో కిల్ చేసే క్యారెక్టర్. ఇప్పుడు మనం బాల్డ్ గ్యాంగ్స్టర్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకుందాం. రెడ్ రూమ్ లో బాల్డ్ గ్యాంగ్స్టర్ రిలాక్స్డ్ గా చైర్ లో కూర్చొని కనిపిస్తాడు. మోస్ట్ డేంజరస్ విలన్స్ ఆల్వేస్ కామ్ గా ఉంటారు. ప్రశాంత్ నీల్ ఫిలిమ్స్ లో సైలెంట్ విలన్స్ కి హ్యూజ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నా థియరీ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇంటర్నేషనల్ సిండికేట్ రిప్రజెంటేటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. రూమ్ లైట్నింగ్ కంప్లీట్ గా బ్లడ్ రెడ్ షేడ్ లో ఉండడం వైలెన్స్ సింబాలిజం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం బ్లాక్ స్మిత్ అలాగే వెపన్ ఫోర్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ నాట్ ర్యాండమ్ మాస్ సీన్. ఈ సీన్ క్యారెక్టర్ సైకాలజీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. హీ ఈస్ నాట్ లగ్జరీ అసాసిన్. హీ ఈస్ హ్యాండ్ క్రాఫ్టెడ్ వార్ మిషన్. స్వెట్, స్మోక్, ఫైర్ స్పార్క్స్, హ్యాంగింగ్ మెటల్ టూల్స్ అన్ని రగ్గుడ్ రియలిజం క్రియేట్ చేస్తున్నాయి. హ్యాండ్స్ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. కిల్లర్ ఐడెంటిటీ తన వెపన్స్ తో కనెక్ట్ అయి ఉంది అని చూపిస్తున్నారు. ఇప్పుడు మనం ది ట్రైనర్ ఓల్డ్ మ్యాన్ గురించి చూద్దాం. టర్బన్ వేసుకున్న ఓల్డ్ మ్యాన్ ది ట్రైనర్ అని రివీల్ చేస్తారు. ఈ క్యారెక్టర్ గ్లిమ్స్ లో చాలా డేంజరస్ ఇడెంట్లు. ప్రశాంత్ నీల్ స్టోరీస్ లో మెంటర్ క్యారెక్టర్స్ యూజువల్లీ ఐడియాలజీ రిప్రజెంట్ చేస్తారు. నా థియరీ ప్రకారం ఈ ఓల్డ్ మ్యాన్ లూగర్ ని అసాసియన్ గా షేప్ చేసిన పర్సన్. ఫేస్ లో రిగ్రెట్ అండ్ విజ్డమ్ రెండు ఉంటాయి. అంటే తన ట్రైనింగ్ క్రియేట్ చేసిన మాస్టర్ ఇప్పుడు కంట్రోల్ కి బయటికి వెళ్ళాడని ఇండైరెక్ట్ హింట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం హీరోయిన్ రియాక్షన్ షాట్ గురించి చూద్దాం. ఈ సీక్వెన్స్ లో బ్యాక్గ్రౌండ్ వామ్ లైటింగ్ ని యూజ్ చేశారు. నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ సీన్స్ ఎమోషనల్ టైమ్ లైన్ లో లేటర్ పోర్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ షీ విట్నెసెస్ లూగర్ బ్రూచువాలిటీ. ఇప్పుడు మనం బ్యాటిల్ ఫీల్డ్ డెడ్ బాడీస్ సీక్వెన్స్ గురించి చూద్దాం. బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్టర్ మ్యాచ్ చూపిస్తారు. గ్రౌండ్ మొత్తం క్రాప్సెస్ తో ఫిల్ అయి ఉంటుంది. మడ్ అండ్ బ్లడ్ మిక్స్ విజువల్స్ హెవీగా కనిపిస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే బాడీస్ రాండమ్ గా కాకుండా ట్రైల్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. మిడిల్ లో సింగిల్ పాత్ ఉంటుంది. అది డైరెక్ట్ గా లూగర్ పాత్ సింబాలిజం. వేర్ హీ వాక్స్ డెత్ ఫాలోస్. ఇప్పుడు మనం హ్యాపీ బర్త్డే లూగర్ రివీల్ గురించి చూద్దాం. హ్యాపీ బర్త్డే లూగర్ టెక్స్ట్ తో జూనియర్ ఎన్టీఆర్ సిలోట్ రివీల్ చేస్తారు. కంప్లీట్ గా మిథిక్ ఎంట్రీ లాగా ట్రీట్ చేశారు. బ్యాక్ లైట్ యూస్ చేసి ఫేస్ ఫుల్ రివీల్ చేయకుండా మిస్టరీ మెయింటైన్ చేశారు. టైటిల్ బిలో అసాసిన్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. ఈ సింగిల్ లైన్ ఎంటైర్ మూవీ పవర్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హీ ఈస్ నాట్ ఎంప్లాయ్, హీ సుప్రీం ఎగ్జిక్యూషన్ వెపన్. ఇప్పుడు మనం జూనియర్ ఎన్టీఆర్ గారి
ఫస్ట్ లుక్ గురించి మాట్లాడుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ కంప్లీట్ గా రివీల్ అవుతారు. బ్లాక్ స్లీవ్లెస్ వేస్ట్, స్వెట్ కవర్డ్ బాడీ, హెవీ బియర్, కోల్డ్ స్టేర్. చాలా ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ ఎక్స్ట్రీమ్లీ కంట్రోల్ గా ఉంటుంది. మాస్ హీరోస్ యూజువల్లీ లౌడ్ గా ఎంట్రీ ఇస్తారు, కానీ లూగర్ కామ్ గా వాక్ చేస్తాడు. దట్ కామ్నెస్ ఇట్ సెల్ఫ్ టెర్రర్. వైలెన్స్ తన డైలీ రొటీన్ అని ఇండికేషన్. ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ స్ట్రీట్ వాక్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకుందాం. లూగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో వాక్ చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ వర్కర్స్ అండ్ సివిలియన్స్ ఫియర్ తో అబ్జర్వ్ చేస్తున్నారు. నో బడీ స్పీక్స్, నో బడీ స్టాప్స్ హిమ్. నా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ టెరిటరీ ఆల్రెడీ తన కంట్రోల్ లో ఉంది. స్మోక్ ఫిల్డ్ ఎన్విరాన్మెంట్ వార్జోన్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇంటెన్స్ క్లోజ్అప్ షాట్ గురించి మాట్లాడుకుందాం. ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ లో జూనియర్ ఎన్టీఆర్ ఐస్ మీద ఫోకస్ చేస్తారు. దిస్ ఇస్ ప్రాబబుల్లీ ఎంటైర్ గ్లిమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టింగ్ షాట్. ఐస్ లో ఎమోషన్ ఆల్మోస్ట్ కనిపించదు. ప్యూర్ ఎక్సాషియేషన్ అండ్ బరీడ్ రేంజ్ ఉంటుంది. ప్రశాంత్ నీల్ క్యారెక్టర్స్ యూజువల్లీ పెయిన్ ని వర్డ్స్ తో కాకుండా ఐస్ తో కన్వే చేస్తారు. ఇక్కడ కూడా అదే టెక్నిక్ యూస్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం క్యారవాన్ త్రూ డెజర్ట్ సీక్వెన్స్ గురించి చూద్దాం. బ్లాక్ కాస్ట్యూమ్స్ లో పీపుల్ మౌంటైన్స్ మధ్య ట్రావెల్ చేస్తున్నారు. ఈ విజువల్స్ డైరెక్ట్ గా ఏన్షియన్ స్మగ్లింగ్ రూట్స్ ని రిమైండ్ చేస్తాయి. నా థియరీ ప్రకారం ఆపియం ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వన్ హిడెన్ డీటెయిల్ ఏంటంటే పీపుల్ ఫేసెస్ మోస్ట్లీ కవర్ అయి ఉంటాయి. ఐడెంటిటీలెస్ క్రిమినల్ వరల్డ్ సింబాలిజం. ఇప్పుడు మనం మ్యాసివ్ క్రౌడ్ మార్చ్ గురించి చూద్దాం. వైట్ డెజర్ట్ విజువల్స్ లో లార్జ్ స్కేల్స్ మూవ్మెంట్ చూపిస్తారు. లుక్స్ ఆల్మోస్ట్ లైక్ రిఫ్యూజ్ మైగ్రేషన్. కానీ నా థియరీ ఏంటంటే ఈ పీపుల్ ట్రేడ్ వర్కర్స్, స్మగ్లర్స్ అండ్ ఆర్మర్డ్ క్యారియర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ నీల్ వరల్డ్ బిల్డింగ్ లో స్కేల్ ఇంపార్టెంట్. ఈ షార్ట్ బిజినెస్ మ్యాగ్నిట్యూడ్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇప్పుడు మనం జలీల్ రెహమాన్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ గురించి చూద్దాం. జలీల్ రెహమాన్ ఆఫ్ఘనిస్తాన్ లాజిస్టిక్స్ హెడ్ అని రివీల్ అవుతుంది. ఈ క్యారెక్టర్ ప్రాబబుల్లీ ట్రేడ్ ఆపరేషన్స్ మాస్టర్ మైండ్ అని చెప్పొచ్చు. సింపుల్ డ్రెస్సింగ్ లో ఉన్న ఐస్ లో క్యాల్కులేషన్ క్లియర్ గా ఉంది. మాఫియా వల్స్ లో లాజిస్టిక్స్ హెడ్స్ యాక్చువల్ గా కింగ్డమ్స్ రన్ చేస్తుంటారు. వితౌట్ సప్లై చైన్ ఎంపైర్ కొలాప్స్. ఇప్పుడు మనం హెలికాప్టర్ డెజర్ట్ అటాక్ సీక్వెన్స్ గురించి చూద్దాం. హెలికాప్టర్ డెజర్ట్ మీద ఫ్లై చేస్తాయి. ది సీక్వెన్స్ కంప్లీట్ వార్ ఎస్కలేషన్ ఏంటని చెప్పొచ్చు. అంటిల్ నౌ ఇల్లీగల్ బిజినెస్ వాళ్ళు చూపించారు. ఇప్పుడు గవర్నమెంట్స్ అలాగే మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయ్యింది అని క్లూ ఇచ్చారు. డస్ట్ స్టోన్స్ క్రియేట్ అవ్వడం విజువల్ గా జియో సింబాలిజం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఫైనల్ గన్ పాయింటింగ్ షాట్ గురించి చూద్దాం. లూగర్ గన్ డైరెక్ట్ గా కెమెరా మీద ఏం చేస్తాడు. ఈ షాట్ ఆడియన్స్ కి డైరెక్ట్ థ్రెట్ లాగా డిజైన్ చేశారు. ఫేస్ ఆఫ్ షాడోస్ లో ఉంది. ఐస్ మాత్రం బ్రైట్ గా కనిపిస్తాయి. నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ ఫైనల్ విజువల్ చెప్పేది ఏంటంటే దిస్ మ్యాన్ ఇస్ నాట్ హీరో, హీ ఇస్ ది స్ట్రామ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనం డ్రాగన్ టైటిల్ రివీల్ గురించి చూద్దాం. ఎండింగ్ లో డ్రాగన్ టైటిల్ మెటాలిక్ బ్లడ్ టెక్స్చర్ తో రివీల్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ డార్క్ గా ఉంటుంది. నో సెలబ్రేటరీ మ్యూజిక్, నో హీరోయిక్ వైబ్, ఓన్లీ ఫియర్. దట్ ఇల్ సెల్ఫ్ మూవీ టోన్. ఇప్పుడు మనం ఈ గ్లిమ్స్ లో చాలా మంది ఏం మిస్ అయ్యారో వాటి గురించి చూద్దాం. నెంబర్ 1 పాపీ ఫ్లవర్ సింబాలిజం, బ్యూటీ మాస్కింగ్ డిస్ట్రక్షన్. నెంబర్ 2 సిప్స్ ఈక్వల్స్ టు కలోనియల్ ట్రేడ్ రూట్స్, ఇల్లీగల్ ఎంపైర్ జనరేషన్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. నెంబర్ 3 మ్యాప్స్ ఈక్వల్ టు గ్లోబల్ సిండికేట్, స్టోరీ సింగిల్ కంట్రీకి లిమిటెడ్ కాదు. నెంబర్ 4 లూగర్ కామ్నెస్, మోస్ట్ డేంజరస్ కిల్లర్ స్క్రీమ్ చెయ్యరు. నెంబర్ 5 స్మోక్ ఎవ్రీవే, ఎంటైర్ వరల్డ్ మొరల్లీ కరప్టెడ్ అని సింబాలిజం. నెంబర్ 6 రెడ్ లైట్నింగ్, బ్లడ్ బిజినెస్ రిప్రజెంటేషన్. నెంబర్ 7 ట్రైనర్ క్యారెక్టర్, మాస్టర్ క్రియేటర్ ఐడియాలజీ. నెంబర్ 8 బాడీ స్టైల్ ఫార్మేషన్, లూగర్ పాత్ ఈక్వల్స్ టు డెత్ పాత్. నెంబర్ 9 హెలికాప్టర్ స్లేట్ ఎంట్రీ, గవర్నమెంట్ ఫైనల్ వార్ లోకి ఎంటర్ అవ్వడం. నెంబర్ 10 హీరోయిన్ ఎమోషనల్ సైలెన్స్, షీ రిప్రజెంట్స్ హ్యూమన్ కాస్ట్ ఆఫ్ వైలెన్స్. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క స్టోరీ థియరీ గురించి చూద్దాం. నా కంప్లీట్ థియరీ ప్రకారం మూవీ స్టోరీ 2 టైమ్ లైన్స్ లో అన్ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. 1 టైమ్ లైన్ లో బ్రిటిష్ మెంబర్స్ ఇండియా ఎక్సిట్ ఆఫ్టర్ మ్యాచ్ చూపించారు. సెకండ్ టైమ్ లైన్ లో 1969 డ్రగ్ ఎంపైర్ ఫుల్ డామినేషన్ స్టేజ్ చూపిస్తారు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఇనిషియల్లీ ట్రేడ్ ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ అయి ఉంటుంది, కానీ గ్రాడ్యువల్లీ ఇల్లీగల్ ఆపియం ఎంపైర్ గా ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటుంది. లూగర్ ఆర్ఫన్ ఆర్ వార్ సేవియర్ అయి ఉంటాడు. ట్రైనర్ తనని అసాసియన్ గా ప్రిపేర్ చేస్తాడు. ఇయర్స్ తర్వాత లూగర్ కంపెనీకి అల్టిమేట్ ఎగ్జిక్యూషన్ వెపన్ అవుతాడు. కానీ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే గవర్నమెంట్స్, నార్కోటిక్స్ బ్యూరో అండ్ రైవల్ సిండికేట్స్ ఈ ఎంపైర్ ని డిస్ట్రాయ్ చేయడానికి అటెంప్ట్ చేస్తాయి. అనిల్ కపూర్ క్యారెక్టర్ రఘువీర్ రాథోడ్ డైరెక్ట్ గా లూగర్ ఆపోజిట్ ఐడియాలజికల్ ఫోర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్ సైడ్ లా, వన్ సైడ్ ఫియర్ ఎంపైర్, మిడిల్ లో ఇన్నోసెంట్ లీవ్ డిస్ట్రా అవుతుంటాయి. హీరోయిన్ రో ఎమోషనల్ కోయిన్సెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఈ గ్లిమ్స్ లోని పాస్టర్స్ అండ్ నెటివ్స్ గురించి చూద్దాం. ఇందులో పాస్టర్స్ గురించి చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీ కోసం చాలా మేక్ ఓవర్ అయ్యారు. బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ గా ఫ్రెష్ గా ఉంది. డైలాగ్ లేకుండా ఓన్లీ స్క్రీన్ ప్రెసెన్స్ తో టెర్రర్ క్రియేట్ చేశారు. సెకండ్ మేజర్ పాజిటివ్ థింగ్ ఏంటంటే
ప్రశాంత్ నీల్ వరల్డ్ బిల్డింగ్, విజువల్ స్కేల్ హాలీవుడ్ లెవెల్ గా ఉంది. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ, ఎక్స్ప్రెషన్, డస్ట్, స్మోక్, డెజర్ట్, ఫైర్ లైటింగ్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ గా వర్క్ అయ్యాయి. రవి బస్సూస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్లో బర్న్ ఇంటెన్సిటీని క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం ఈ గ్లిమ్స్ లో నేటివ్స్ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది ఆడియన్స్ కి గ్లిమ్స్ ఎక్స్ట్రీమ్లీ డార్క్ అండ్ సీరియస్ గా అనిపించే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎమోషనల్ క్లారిటీ తక్కువగా అనిపించవచ్చు. బికాస్ మేకర్ స్టోరీ కన్నా అట్మాస్ఫియర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఫాస్ట్ కట్ ఎడిటింగ్ వల్ల కొన్ని క్యారెక్టర్ రివీల్స్ బ్లింక్ అండ్ మిస్ లాగా అయిపోయాయి. కొంతమంది ఆడియన్స్ కి ఈ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ గారి look నచ్చలేదు. కొంతమంది ఈ మూవీని కేజీఎఫ్ అలాగే సలార్ ఇన్స్పిరేషనల్ గా తీసుకొని తీస్తున్నట్లు ఉందని అంటున్నారు. కొంతమంది ఈ గ్లిమ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు సెట్ అవ్వలేదు అని అంటున్నారు. ఇప్పుడు మన ఈ గ్లిమ్స్ కి నా ర్యాంకింగ్ విత్ ఒపీనియన్ గురించి చూద్దాం. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఈ గ్లిమ్స్ కి నేను 10 కి 7.5 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే మేకర్స్ సింపుల్ హీరో ఎలివేషన్ వీడియో కట్ చేయలేదు. కంప్లీట్ గా ఒక డేంజరస్ వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ ని మాస్ హీరో లాగా కాకుండా మిథిక్ అసాసియన్ లాగా ప్రొజెక్ట్ చేశారు. దట్ ఇట్స్ సెల్ఫ్ బిగ్గెస్ట్ సక్సెస్. సో ఫైనల్లీ గైస్, డ్రాగన్ గ్లిమ్స్ ఒక బర్త్డే స్పెషల్ వీడియో కాదు, డైరెక్ట్ గా బ్లడీ ఎంపైర్ అనౌన్స్మెంట్. ఎవ్రీ ఫ్రేమ్ లో స్మోక్, ఫియర్, బ్లడ్ అండ్ బీట్రయల్ ఫీల్ అయ్యాయి. పాపీ ఫ్లవర్స్ నుంచి హెలికాప్టర్స్ వరకు, మ్యాప్స్ నుంచి క్రాప్సెస్ వరకు మేకర్స్ కంప్లీట్ గా ఒక వైలెంట్ వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ జూనియర్ ఎన్టీఆర్ లూగర్ కంప్లీట్ గా టెరిఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో షాక్ ఇచ్చారు. హీరో లాగా కాదు, వార్ మిషన్ లాగా కనిపించాడు. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లూగర్ యాక్చువల్ గా విలనా లేదా సిస్టమ్ క్రియేట్ చేసిన మాస్టరా? అండ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఫైనల్ గా వరల్డ్ డామినేషన్ కోసం వార్ స్టార్ట్ చేస్తుందా లేదా గవర్నమెంట్స్ వాళ్ళని వైపౌట్ చేస్తాయా? మీ ఒపీనియన్ ప్రకారం ఈ గ్లిమ్స్ లో మోస్ట్ పవర్ఫుల్ షాట్ ఏది గైస్? బ్యాటిల్ ఫీల్డ్ క్రాప్సెస్ లేక ఫైనల్ గన్ పాయింటింగ్ షాటా లేదా హ్యాపీ బర్త్డే లూగర్ రివీలా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ సినిమా కేజీఎఫ్ అండ్ సలార్ రేంజ్ ని క్రాస్ చేస్తుందా లేదా ప్రశాంత్ నీల్ సినిమాస్ లో బిగ్గెస్ట్ ఫిలిం అవుతుందా? మీ థియరీస్ అండ్ ప్రిడిక్షన్స్ ని డీటెయిల్ గా కామెంట్స్ లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి ఎలా టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి డీటెయిల్ బ్రేక్ డౌన్స్, హిడెన్ అబ్జర్వేషన్, ఫ్యాన్ థియరీస్, మూవీ అప్డేట్స్ అండ్ కంప్లీట్ సీన్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మార్వెల్, DC మరియు టాలీవుడ్ బ్రేక్ డౌన్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కామిక్ మ్యాజిక్. మీ అప్డేట్స్ ఇక్కడే.